సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మార్కెట్స్ లో ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి గైడ్ చేస్తామని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. నా ప్రమేయం లేకుండానే యాడ్ చేసి రోజు రోజుకి టిప్స్ ఇవ్వడము, అట్లాగే ప్రమోట్ చేయడము. అందులో గ్రూప్లో ఉన్న మెంబర్స్ మేము ఇందులో ఇన్వెస్ట్ చేశాము, మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఇతను కూడా మోటివేట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఈయనకి రిటర్న్స్ చూపించడము మనందరికి తెలిసిన విషయమే. 100 పెడితే 150 వచ్చినట్టు, 200 వచ్చినట్టు రిటర్న్స్ చూపించడము, వర్చువల్ ప్రాఫిట్స్ ఇవన్నీ చేసి ఫైనల్గా ఈయనతోటి టోటల్గా ఈ అక్యూజ్డ్ 2.95 crores ఇన్వెస్ట్మెంట్ చేయించారు విక్టిమ్ తోటి. 2.95 crores ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈయనకి విత్డ్రావల్ అనేది జరగనప్పుడు, బ్లాక్ అయినప్పుడు ఇది ఫ్రాడ్ అని రియలైజ్ అయ్యి వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. దానిలో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని క్రైమ్ నెంబర్ 2068/24 అండర్ ఐటీ సెక్షన్స్ అండ్ బిఎన్ఎస్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఈ కేసు మనకి సీతారాం ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అట్లాగే టెక్నికల్గా ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ స్టడీ చేసి ఐడెంటిఫై చేసినప్పుడు ఇద్దరు అక్యూజ్డ్ మనకి ట్రేస్ అయ్యారు. కర్ణాటక ఏరియాలో సమీర్ హుందేకర్ అని చెప్పేసి ఇతను A2 అనమాట, అట్లాగే దీపక్ సంపత్ అని A3. వీళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసి అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఈ సమీర్ హుందేకర్ అని నేను కూడా మాట్లాడాను ఇతనితోటి. ఇతను యాక్చువల్గా ఫ్యామిలీ కూడా అబాండన్ చేసేసింది. గేమింగ్కి అట్లాగే వీటన్నిటికీ అడిక్ట్ అయిపోయి అక్కడ ఒక కిరాణా షాప్ రన్ చేస్తున్నాడు బెంగళూరులో, కర్ణాటక స్టేట్లో. రన్ చేస్తూ ఉన్నప్పుడు ఇతను ఈ దీపక్ సంపత్ అనే అతను ఇతనికి అసిస్టెంట్గా పెట్టుకున్నాడు అనమాట. అది రన్ చేస్తూ ఇంకా అడిషనల్ ఇన్కమ్ కోసము ఇతను ఈ రకరకాల ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నాడు. దీనిలో పాటుగా అకౌంట్స్ ఓపెన్ చేసి సప్లై చేస్తే డబ్బులు వస్తాయి అనేసి దుబాయ్ నుంచి మెయిన్ అక్యూజ్డ్ రితేష్ సోని అని చెప్పేసి వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ ఓపెన్ చేయించుకొని తీసుకొని ఈ ఫ్రాడ్స్కి పాల్పడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఫేక్ షెల్ కంపెనీస్ ఓపెన్ చేయడానికి స్టాంప్స్ అట్లాగే రకరకాల డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి దాని పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ అకౌంట్స్ అన్నీ కూడా దుబాయ్కి సప్లై చేస్తున్నారు. ఈ సమీర్ హుందేకర్ అట్లాగే దీపక్ సంపత్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన టీం అప్రహెండ్ చేసి పట్టుకురావడం జరిగింది. వీళ్ళకి ఈ అకౌంట్ సప్లై చేసినందుకు గాను 5% కమిషన్ కూడా దొరుకుతుంది ఈచ్ ట్రాన్సాక్షన్ మీద. ప్రతి ట్రాన్సాక్షన్కి వీళ్ళకి 5% కమిషన్ కూడా వస్తుందన్నమాట. సో వీళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ అట్లాగే QR కోడ్ స్కానర్స్, షెల్ కంపెనీ స్టాంప్స్, అలాగే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ కేసు పరంగా ఈ ట్రేడింగ్ గురించి మనకందరికీ తెలుసు. యాక్చువల్గా ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకందరికీ తెలుసు. వెరిఫైడ్ ప్లాట్ఫామ్స్లోనే మనం ట్రేడింగ్ చేయాలి అనేది అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ తెలియకుండానే వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ అయిపోయి అందులో ఉన్న గ్రూప్ మెంబర్స్ పెడుతున్నటువంటి మెసేజెస్తో మోటివేట్ అయ్యి ఈ విక్టిమ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నిజమే అనుకుంటున్నారు, వాళ్ళు ఫేక్ ప్రాఫిట్స్ చూపిస్తున్నారనమాట. నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ప్రాఫిట్ వచ్చింది అనగానే అది రియల్గానే జరుగుతుందనేది నమ్ముతున్నారు. సో అట్లా మనము మోసపోకూడదు. సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇలా వచ్చేటువంటి మెసేజెస్ ఇవన్నీ కూడా నమ్మి మోసపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్టాక్ మార్కెట్స్, హై రిటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ అనంటే జెన్యూన్ ప్లాట్ఫామ్స్లో జెన్యూన్గా ట్రేడింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని సెబీ తోటి లిస్ట్ అవుట్ అయిన వాటిల్లోనే ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్లోనే